గురూజీ మరో కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి ఫణిత గారు. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా అండి, మీ హస్బెండ్ పేరు నక్షత్రం చెప్పండి. హస్బెండ్ పేరు రామారావు గారండి. మ్, నక్షత్రం తెలియదండి, అంత ఐడియా లేదు. డేట్ ఆఫ్ బర్త్ తెలుసా అండి? డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలియదండి. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? సుమారు 35 to 40 years ఉంటాయండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. ఓకే. నమస్కారం అండి. గురువుగారు, పాదాభివందనాలు గురువుగారు. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. మీ మీ కాల్ కోసం ఎన్నో రోజుల నుంచి ట్రై చేస్తున్నాం గురువుగారు. సరే తల్లి, మంచిది. ఈ రోజు కలిసి వచ్చింది, అదృష్టం ఉంది, అందుకే కలిసి వచ్చింది. భావిస్తాను గురువుగారు నేను. సరేమ్మా, మీరేం పని చేస్తారు? నేను హోమ్ మేకర్ గురువుగారు. భర్త? హోమ్ మేకర్ అండ్ మాది లేడీస్ హాస్టల్ గురువుగారు. హాస్టల్ చూసుకుంటాను నేను. గుడ్ గుడ్. ఎంత 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 మంది ఉన్నారు హాస్టల్స్ లో? హాస్టల్లో మాకు 40 members దాకా ఉంటారు గురుగారు. 40 to 50 members ఉంటారు. అంటే మెయింటైన్ చేసుకుంటాను. ఓకే, ఇంక్లూడింగ్ ఫుడ్ కూడా? యా, ఫుడ్ కూడా. సరే తల్లి, ఏం తెలుసుకోవాలి రామారావు గురించి? గురుగారు, అసలు మాకేంటంటే 2011 నుంచి అసలు ఏం బాగాలేదు గురువుగారు. నా భర్తకి వేరే వాళ్ళకి హాస్టల్ పెట్టించారు, తెలిసిన వాళ్ళకి. వాళ్ళ అంటే మా అత్తగారి తరఫున వాళ్ళకి హాస్టల్ పెట్టి వాళ్ళకి 7 లక్షల డబ్బులు, 7 లక్షల నుంచి 10 లక్షల వరకు, దాదాపు 10 లక్షల డబ్బులు వాళ్ళకి పెట్టేశారు గురువు గారు. అప్పటి నుంచి మాకు అసలు ఏం బాగాలేదు. సరే అని మొన్న ఈ మధ్య దాకా చూసాం గురువు గారు. హాస్టల్ ఇంకా మేమే తీసుకొని నడుపుకుందామని చూస్తే కూడా ఇంకా ఆయన వెళ్ళకపోతుంటే మేమే ఎదురు డబ్బులు ఆయనకి ఒక 2-3 లక్షలు ఇచ్చేసి ఆయనకి బయటకు పంపించాము. ఆ హాస్టల్ నడుపుతున్న దగ్గర నుంచి మాకు కూడా అసలు ఏం బాగాలేదు గురువు గారు. హాస్టల్ అమ్ముదామని చూస్తుంటే కూడా ఎవ్వరు రావట్లేదు. సరే తల్లి, ఇప్పుడు అది సేల్ అయిపోవాలి, ఈజీగా అది సేల్ అయిపోవాలి ముందు. సరేమ్మా, దానికి నేను పరిహారం సేల్ అయిపోయి కొంచెం మేము అక్కడ డబ్బులు కూడా బయట ఇచ్చారు, అవి రావట్లేదు. కొంచెం ఫైనాన్షియల్ గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు డబ్బులు మీరు బయటకి ఇచ్చారు, అప్పులు కూడా కొన్ని చేసుకున్నాడు మీ భర్త. అవును గురువు గారు, అప్పులు ఇంకా ఉన్నాయి గురువు గారు. దాదాపు అప్పులు చాలా ఎన్ని కష్టాల్లో ఉన్న అప్పులు తీర్చుకున్నా మాత్రం ఎప్పుడు లేవు గురువు గారు. ఇప్పుడు సంపాదన చేసినంత ఇతరులకి ఇలా ఖర్చు పెడుతూ ఉంటే ఎలా అప్పు తీర్పగలరు? మీరే ఆలోచించండి. మీరు వచ్చేది అర్థం సగం మిత్తిలకి అయిపోతుంది, ఇంక సగం దానికి సరిపోతుంది. అవును కదా? ఆ సేవింగ్స్ లేదు, అందువల్లనే ఇలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఫస్ట్ మీ భర్త వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, ఇప్పించడం అది మానేయమని చెప్పండి. అదే గురువు గారు, అదే చెప్తాను నేను కూడా. అసలు మాట వినరు గురువు గారు, నేనేం చెప్పినా ఇంట్లో సరిగా వినరు. అసలు నీ మాట వినుకోని ఉంటే ఈ రోజు ఎంతో మంచిగా ఉండేది. నీ మాట వినుకున్నా అర్థం ఇలా అయిపోయాడు. బయట జరిగినవి ఇంట్లో కూడా చెప్పరు. అసలు చెప్పడు, చెప్తే మీరు తిడతారు కదా. చెప్పరు, కోపం ఎక్కువ. ఇంక ఈ మధ్య కొంచెం మీ ప్రోగ్రామ్ కూడా చూస్తున్నారు గురువు గారు, ఆయన కూడా చూసేవాళ్ళు అంతకు ముందు. అప్పటి నుంచి కొంచెం కోపం తక్కువైంది. మంచి తల్లి, ప్రశాంతంగా ఉండమని చెప్పండి, అంతే. వేరే ఇంకేం అవసరం లేదు. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేయమని చెప్పండి. త్వరగా ఈ రుణాల బాధ నుంచి బయటకు వచ్చి అది సేల్ అయిపోతుంది. ప్రతి ఆదివారం ఉదయాన్నే గాయత్రి జపం చేసి తర్వాత ఆదిత్య హృదయం పఠించుకొని ఈ ఒక ఇది గోధుమ పిండ కాస్త వేడి చేసి తర్వాత ఆ గోధుమ పిండిలో కాస్త ఈ ఒక తేనె కలిపేసి దాన్ని చిన్నగా ఈ మనము చపాతీ కలిపే ముద్దల అలా చేసుకొని దాన్ని చిన్నగా ఉండలు చేసుకొని ఎక్కడైనా లేక్ అంటే నదీ తీరమో చెరువో బావినో చేపలు ఉంటాయి కదా, దానికి సూర్యదేవుడిని తెలుసుకొని అందులో వాటికి ఫుడ్గా వేసి వచ్చేయాలి. ఇలా ఒక 16 వారాలు ప్రతి ఆదివారం చేసుకుంటూ ప్రతి మంగళవారం ఉదయాన్నే నాగదేవతలకు పాలపూస 5 ప్రదక్షిణలు చేయమని చెప్పండి. ప్రతి శుక్రవారము దగ్గరలో ఉన్న అమ్మవారు దేవాలయంలో దీపం వెలగడానికి నువ్వుల నూనె ఇచ్చి అక్కడ ఏదైనా తీయని ప్రసాదం భక్తులకి పంచిపెట్టడమో లేదా దేవుడికి నైవేద్యం ఇవ్వడం ఇలా చేసుకోమని చెప్పండి. ఒక 16 వారాలు. త్వరలోనే రుణ బాధలు తగ్గి ఆర్థికంగా అభివృద్ధి, బిజినెస్ బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఇదేదైతే సేల్ అవ్వాలి అని సంకల్పం చేసుకుంటున్నారో ఆ ఒక సేల్ అవ్వడానికి ఒక కొబ్బరికాయ దాన్ని దృష్టి తీసుకెళ్ళి నరసింహస్వామి దేవాలయం బయట చూరుకాయలా ఇలా కొట్టేసి వచ్చేయండి. అలా 3 మాసాలు అంటే 3 వారాలు చేయండి. ఇలా 3 వారాలు చేస్తే 3 months లోపే
ఒక సేల్ అయిపోతుంది, మంచిదవుతుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందమ్మా. నమస్తే.